అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను గైస్. వెల్కమ్ బ్యాక్ టు యూజ్ ద టెక్ ఇన్ తెలుగు. టెక్నాలజీని అయితే మన వీడియోస్ చూసేసి తెలుగులో వాడండి గైస్. ఈరోజు అయితే మళ్ళీ నేను మీకు టెక్ న్యూస్ 4 టెక్ న్యూస్లు చెప్పబోతున్నాను. ఇదైతే మన 9th టెక్ న్యూస్ గైస్. ఇంతవరకు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి నా ఛానల్ని, కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి గైస్. 9th టెక్ న్యూస్కి అందరికీ స్వాగతం గైస్. అయితే మన ఫస్ట్ టెక్ న్యూస్ ఏంటంటే గైస్, నిన్నైతే మనకి యాపిల్ వాళ్ళు 10 PM లైవ్ పెట్టారు గైస్. వాళ్ళైతే ఏదో ఐప్యాడ్స్ యాపిల్ అనౌన్స్ చేస్తుందని చెప్పినారు. మొబైల్ కానీ ఏదో తెలీదు, అనౌన్స్ చేస్తామన్నారు. ఈరోజు అయితే మనకు తెలిసింది గైస్. ఏంటంటే నిన్నైతే యాపిల్ ఏమైనా అనౌన్స్ చేసిందంటే 2 ఐప్యాడ్స్ అయితే లాంచ్ చేసింది. ఒకటి వచ్చేసి మనకి ఈ 2 ఐప్యాడ్స్ అయితే మనకి 4th జనరేషన్ ఐప్యాడ్స్ గైస్. దీంట్లో అయితే మనకి A14 బయోనిక్ SoC ఉంటుంది. ఆల్ స్క్రీన్ డిజైన్ అనౌన్స్డ్, అంటే డిజైన్ గురించి అనౌన్స్ చేశారు. 8th జనరేషన్ గైస్. ఒకటైతే 4th ఐప్యాడ్ ఎయిర్ అనేది 4th జనరేషన్ విత్ A14 బయోనిక్ SoC, ఆల్ స్క్రీన్ డిజైన్ అనౌన్స్డ్, అంటే స్క్రీన్ డిజైన్లు అన్నీ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకి ఐప్యాడ్ 8th జనరేషన్ అప్డేటెడ్. ఇక్కడైతే మనకి బోత్ అంటే 2 ఐప్యాడ్ మొబైల్స్కి అయితే న్యూరల్ ఇంజన్ ఉంటుంది గైస్. న్యూరల్ ఇంజన్ హార్డ్వేర్ ఉంటుంది. ఏఐ ప్రాసెసింగ్కి అయితే మనకి న్యూరల్ ఇంజన్ హార్డ్వేర్ ఉంటుంది. అదే ఐప్యాడ్ ఎయిర్ వచ్చేసి మనకి USB Type-C పోర్ట్ గైస్. టచ్ ఐడి ఉంటుంది, పవర్ బటన్, టచ్ ఐడి ఆన్ ద పవర్ బటన్, అంటే పవర్ బటన్ మీద టచ్ ఐడి ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఓకేనా గైస్? ఇప్పుడు మనం దీని ఫ్యూచర్స్ చూద్దాం. యాపిల్ ఐప్యాడ్ వైఫైతో ఉంటుంది. దీని డిస్ప్లే వచ్చేసి మనకి 10.20 inches ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1.2 MP ఉంటుంది. రిజల్యూషన్ వచ్చేసి 2160x1620 pixels ఉంటుంది. స్టోరేజ్ అయితే 32 GB. రియర్ కెమెరా వచ్చేసి మనకి 8 MP ఉంటుంది గైస్. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం. స్పెసిఫికేషన్స్, కాస్ట్ ఎంత అని మాట్లాడదాం గైస్. ఇప్పుడు మనం దాని కాస్ట్ అయితే చూద్దాం గైస్. మనకు వచ్చేసి ఐప్యాడ్ ఎయిర్ అయితే మనకి వైఫైతో వస్తుంది. అదైతే మన 64 GB మోడల్ అయితే మనకి 54,900 పడుతుంది. 256 GB వచ్చేసి మనకి 68,900 పడుతుంది. అలాగే మన సెల్యులార్ 64 GB మోడల్ అయితే 66,900 పడుతుంది. 256 GB అయితే 80,900 పడుతుంది. అదే మనకి యూఎస్ఏలో అయితే వైఫై అండ్ సెల్యులార్ అయితే మనకి వైఫై ఏమో $599, మళ్ళీ సెల్యులార్ అయితే $729 గైస్. ఇదైతే ఈ 2 ఐప్యాడ్లు అనేవి మనకైతే అక్టోబర్లో సేల్లోకి వస్తుంటాయి. ఇప్పుడు మనం దీని ఫ్యూచర్స్ గురించి మాట్లాడదాం గైస్. దీని నుంచి వచ్చేసి మనకి 10.9 inches గైస్. 10.9 inch విత్ నో హోమ్ బటన్ ఉంటాయి, ఏమన్నా అన్ని స్క్రీన్లోనే ఉంటాయి. టచ్ ఐడి, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడి కెమెరాస్ ఉన్నాయి. మళ్ళీ పవర్ స్టాండ్ బై బటన్ కూడా ఉన్నాయి. ఇవి గైస్ మనకైతే యాపిల్ అయితే నిన్న అనౌన్స్ చేసింది. ఇవన్నీ మనకి 2 ఐప్యాడ్లు ఇట్లా లాంచ్ అవుతాయని నిన్న 10 PM లాంచ్ చేస్తాయి గైస్. అది లైవ్ కూడా ఉంది. మీరు కావాలంటే యాపిల్ చూడొచ్చు. మీరు యాపిల్ అనే ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో, అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకే గైస్, ఇది మన ఫస్ట్ టెక్ న్యూస్. మన సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి మనమైతే ఇది కూడా సెకండ్ టెక్ న్యూస్ యాపిల్ గురించి. యాపిల్ వాచ్ సిరీస్ 6 ఉంది కదా గైస్. దీనికైతే మనకి బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ ఉంటుంది. ఈ యాపిల్ వాచ్ సిరీస్ 6 అనేది న్యూ కలర్లో వస్తుందని చెప్తున్నారు వీళ్ళైతే. ఇంకా ఇండియాలో అయితే అవైలబిలిటీ లేదు గైస్. లాంచ్ అయింది కానీ ఇండియాలో అయితే అవైలబిలిటీ లేదు. ఈ యాపిల్ వాచ్ సిరీస్ 6 ప్రైస్ ఇన్ ఇండియా ఎంత అయితే మనకి స్టార్టింగ్ వచ్చేసి
40,900 GPS వేరియంట్కి అయితే, అంటే లొకేషన్. మళ్ళీ ఇంకో వాచ్ వచ్చేసి GPS ప్లస్ సెల్యులార్. ఈ రెండు ఆప్షన్స్ వచ్చేసి అయితే మనకి 49,900 గైస్. ఇది ఇంకా రాలేదు మన అయితే ఇండియాలో. అయితే యూఎస్లో అయితే మనకు వచ్చేసి GPS ప్రైస్ వచ్చేసి $399 గైస్. రఫ్ వచ్చేసి మనకైతే ఇండియా రూపీస్లో అయితే మనకి 29,400 పడుతుంది. GPS ప్లస్ సెల్యులార్ మన అమెరికాలో ప్రైస్ వచ్చేసి $499. రఫ్గా వచ్చేసి మన ఇండియాలో అయితే 36,700. ఇండియాలోనే ఇండియా కదా గైస్, ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి గైస్ మనకైతే కాస్ట్ అనేటివి. యూఎస్లో తక్కువ ఉన్నాయి. ఇదైతే మనకి సెప్టెంబర్ 18న యూఎస్లో అవైలబిలిటీ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళైతే. సెప్టెంబర్ 18 అంటే ఈరోజు మన డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16, అంటే మొన్నాడు నుంచి అవైలబిలిటీలో ఉంటాయి. దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే చూద్దాం గైస్ ఇప్పుడైతే. గైస్ ఇదైతే మనకి యాపిల్ వాచ్ వచ్చేసి 40mm కేస్ ఆప్షన్స్తో వస్తుంది అంటున్నారు. అంటే సెరామిక్ కానీ, సాఫైర్ కానీ, క్రిస్టల్ బ్యాక్ ఫినిష్. అంటే ఈ వాచ్ వచ్చేసి మనకి అల్యూమినియంలో, స్టెయిన్లెస్ స్టీల్లో, టైటానియం అండ్ సెరామిక్ మెటీరియల్స్తో ఉంటుంది. ఇదైతే మనకి S5 ప్రాసెసర్ అనేది యాపిల్ వాచ్ సిరీస్ 5లో ఉంటుంది. దీనికంటే మనకి మించినది ప్రాసెసర్ వస్తుంది. దీంట్లో మనకు వచ్చేసి W3 వైర్లెస్ చిప్ వస్తుంది యాపిల్ డివైజెస్ కనెక్ట్ చేసుకోవడానికి. UWB టెక్నాలజీ గైస్. దీనికైతే 60Hz గైస్, HZ డిస్ప్లే. మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేసి 60Hz. దీని రిజల్యూషన్ వచ్చేసి మనకి 324x394 మెగాపిక్సెల్స్ సారీ గైస్. దీని బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits ఉంటుంది గైస్. హైయెస్ట్ బ్రైట్నెస్ ఇదే మనకి ఈ వాచ్లో అయితే. ఇది గైస్ మన రెండో టెక్ న్యూస్. మరి మన థర్డ్ టెక్ న్యూస్కి వచ్చేస్తే మన OnePlus ఉంది కదా గైస్. OnePlus అయితే కొన్ని అనౌన్స్ చేయడానికి ఫోన్స్ అయితే స్పాట్ చేసేసారు. అవి ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. OnePlus 80 Pro అండ్ OnePlus 80 Pro, OnePlus Nord 100, OnePlus Nord 105G ఫోన్స్. ఈ 5 ఫోన్లు కంపెనీ సైట్లో స్పాట్ అయ్యాయి గైస్. అంటే OnePlus సైట్లో స్పాట్ అయ్యాయి. ఒక ఫోన్ వచ్చేసి మోడల్ నెంబర్ S99805. బ్రీఫ్లీకి అయితే లైవ్ వెళ్ళింది గైస్ ఈ ఫోన్ అయితే. గైస్ ఈ మొబైల్స్ అయితే ఇంకా లాంచ్ చేయలేదు. ఇవైతే మనకి స్పాట్ చేశారు కంపెనీ సైట్లో అయితే. OnePlus 80 ఉంది కదా గైస్, ఇదైతే మన ఈ మంత్ కానీ అక్టోబర్లో కానీ లాంచ్ అవుతాయని చెప్తున్నారు వీళ్ళైతే. ఇది గైస్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే OnePlus ఉంది కదా గైస్, OnePlus అనేది వర్కింగ్ చేస్తుంది స్మార్ట్ వాచ్ను కనిపెట్టాలని. దాని పేరు వచ్చేసి OnePlus వాచ్ గైస్. అది కూడా కనిపెట్టాలని సెర్చ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఓకే గైస్, ఇదైతే మన థర్డ్ టెక్ న్యూస్. ఫోర్త్ టెక్ ఇది కూడా 4 టెక్ న్యూస్ కూడా మన యాపిల్కి సంబంధించినది. యాపిల్ వాళ్ళు సెప్టెంబర్లో యాపిల్ ఈవెంట్లో ఏం చెప్పారంటే iPhone 12 గురించి కొన్ని 6 థింగ్స్ చెప్పారు. అవి ఏంటంటే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడైతే మనకి యాపిల్ iPhone 11లో అయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందంట. దాన్ని అంటే iPad Air 4కి అయితే వస్తుంది. నేను ఫస్ట్ చెప్పాను కదా వీళ్ళు 2 లాంచ్ చేశారని. దాంట్లో అయితే iPad Air 4 ఉంటుంది, దానికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది పైన. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫేస్ ఐడి ఉంటుంది. ఫేస్ ఐడి అయితే మనకి ఎంతగా వర్క్ కాదని చెప్తున్నారు వీళ్ళే, యాపిల్ వాళ్ళే. ఇదైతే మనకి రీఫ్రెష్ రేట్ వచ్చేసి 60Hz గైస్, HZ. USB-C పోర్ట్ కూడా ఉంటుంది.
బాక్స్ చార్జర్ ఏముండవంట దీంట్లో అయితే మనకి. ఈ బయోనిక్ చిప్ సెట్ వచ్చేసి మనకి యాపిల్ ఐఫోన్ 11లో ఉంది, A13లో ఉంది, ఐఫోన్ 12లో కూడా ఉంది, అలాగే మన ఐప్యాడ్ ఎయిర్ 4లో కూడా ఉంది గైస్. ఇదైతే బయోనిక్ ఇది బ్లోట్వేర్ ఉంటుంది అంటున్నారు. ఉంది కదా గైస్, ఇందాక చెప్పాను కదా మీకు సిక్స్త్ది ఈవెన్ మోర్ యాపిల్ బ్లోట్వేర్ అంటే మన యాపిల్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా గైస్, దాంట్లో అయితే ముందు మనకి స్మార్ట్ ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ టీవీస్ కానీ ఏవైనా టీవీస్ కదా గైస్, స్మార్ట్ ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ దాంట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే యాపిల్ టీవీ, యాపిల్ న్యూస్, యాపిల్ ఫిట్నెస్ అవన్నీ పెట్టేవారు. కానీ ఈ సిచ్యువేషన్స్లో పెట్టలేదు, అంటే ఒక సమ్ డేస్ ఏం పెట్టలేదు, సమ్ ఇయర్స్ తెలీదు అంత పెట్టలేదు. ఇప్పుడైతే మళ్ళీ దానిలో తెద్దాం అనుకుంటారు. మీరైతే సపోర్ట్ చేయాలని వాళ్ళు కోరుకుంటాను గైస్. ఓకే గైస్, ఈ 4 టెక్ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే దానికి స్మైలింగ్ అండ్ బాయ్.